హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీస్ వచ్చేసి అయితే అండి లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ఈ వీడియో అయితే మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో పిల్లలకి ఏమేమి బాక్సులు పెట్టాలని అర్థమైతే అవ్వదు కదా. సో ఇప్పుడు వచ్చేసి మీకోసం నేనైతే ఇక్కడ చెజ్వాన్ రైస్, అలానే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, అలానే క్యారెట్ చపాతి, ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఎగ్ రోల్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం బీట్రూట్ ఎగ్ రోల్ కోసం అయితే ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని తొక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో యాడ్ చేసుకొని ప్యూరీలా చేసుకోవాలి. లేదా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు అయితే ఇలా ప్యూరీ కాకుండా నార్మల్గా తురుముకొని కూడా అయితే చపాతీలా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా మా ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి నేనైతే ఇలా చేసేసాను. అందులోనే వచ్చేసి 2 పచ్చిమిర్చి, ఇంకా అలానే కొంచెం సాల్ట్, అలానే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకొని అయితే చేసుకుంటే చపాతీ అనేది అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నార్మల్గా పెరుగు పెడితే మా ఇంట్లో మా బాబు అయితే అస్సలు తినడు. సో అందుకోసం అని అయితే వాడికి తెలియకుండా ఇట్లా అయితే నేను అప్పుడప్పుడు చపాతీలలో లేదా ఇంకా బిర్యానీలో, చికెన్లో అట్లా పెరుగు అయితే యాడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు వచ్చేసి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా ప్యూరీ అయితే పట్టుకున్నాం కదా. సో దాన్ని అయితే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే మనం ప్యూరీ అనేది అయితే యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే మరీ రెడ్గా ఉంది అంటే పిల్లలు అయితే తినడానికి అస్సలు ఇష్టపడరు. సో నేను ఇందులో అయితే హాఫ్ ప్యూరీ తీసి పక్కన పెట్టేసి హాఫ్ ప్యూరీతో మాత్రమే చేశాను. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చేసి కొంచెం చపాతీ మాత్రమే చేస్తున్నాను, అందుకోసం అయితే నేను కొంచెమే తీసుకున్నాను. సో ఇలా అయితే ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని మనం ముందుగా ఒక 4 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. లేదా దీంతో మల్టీగ్రెయిన్ ఆటాతో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను నార్మల్ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేశాను. ఇంకా అందులో ముందుగా ఆ ప్యూరీ కలిపేసేసి తర్వాత అదే మిక్సీ గిన్నెలో ఇంకా ప్యూరీ ఉంటుంది కదా, కొంచెం వాటర్ పోసేసి ఇట్లా దులిపేసుకున్నట్టుగా వేసేసుకున్నామంటే అది కూడా వేస్ట్ అయిపోకుండా ఈజీగా ఇట్లా అయితే సాఫ్ట్గా కలిపేసి అయితే ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. అప్పుడైతే పిండి బాగా నానుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి చిన్న చిన్న సైజులో ఇలా బాల్స్లా చేసుకుని అయితే మేము పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇట్లా వాటిని చపాతీలాగా ఒత్తి చేసుకోవచ్చు. ఇట్లా నార్మల్గా ఒక పొరలాగానే చేయొచ్చు, లేదా మడతేసేసి రోల్స్ లాగా చేస్తారు కదా, ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అట్లా ఇంకెట్లయినా మన నార్మల్ చపాతీ ఎట్లా అయితే చేసుకుంటామో అట్లా చేసేసుకొని చపాతీలాగా కాల్ చేసుకోవటమే. ఇట్లా ఇంకా రెండు వైపులుగా ఆ 2 సైడ్స్ అయితే కొంచెం కాలనిచ్చిన తర్వాత కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అయితే అప్లై చేసుకుంటాము. నేనైతే మహారాష్ట్ర వచ్చిన తర్వాత చపాతీలు చేయడానికి గరిటె వాడడమే మానేశాను. ఇంక అన్నిటికైతే చేతులతోనే ఇట్లా తిరిగేసేసి అయితే చేయడం అయితే అలవాటైపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంక అట్లానే మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు కాల్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఎగ్గుని అయితే ఇట్లా ఒక బౌల్లో కొట్టేసుకొని దాన్ని బాగా గిలకొట్టుకొని ఒక ఆమ్లెట్ లాగా అయితే వేసుకోవాలి. దానిపైన కొంచెం సాల్ట్ అండ్ అలానే ఇంక మనకి నచ్చిన మసాలా లైక్ ఓరిగానో కానీ, లేదా పిజ్జా మిక్స్ కానీ, లేదా పెరి లేదా చిల్లీ పౌడర్, ఇట్లా ఏదైనా మనకి నచ్చింది యాడ్ చేసేసుకొని టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత దానిపైన ఇట్లా చపాతీని పెట్టేసేస్తే ఈజీగా అయితే స్ట్రక్ అయిపోతుంది, అతుక్కుపోతుంది. ఇంకా తర్వాత అట్లానే మళ్ళీ ఇంకొక చపాతీని కూడా అట్లాగే కాల్ చేసుకోవాలి. మధ్యలో నచ్చినట్లయితే ఇటు మధ్యలో చీజ్ కూడా పెట్టుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇట్లా రోల్స్ లాగా చేసేసుకొని చపాతీని ఇలా లంచ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం మధ్యాహ్నం తిన్నా కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. ఇట్లా వచ్చేసి లంచ్ బాక్స్లో అయితే ఈరోజు మా బాబుకి అయితే అదే పెట్టేశాను. అందులో వచ్చేసి కెచప్తో అయితే సర్వ్ చేసుకుంటాము. కెచప్ అయితే హెల్దీ అని అయితే నేను చెప్పట్లేదు, కానీ ఏదో ఒకటి కావాలి కదా వాళ్ళు తినడం కోసం. సో అట్లా అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం క్యారెట్ చపాతీ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ని అయితే ముందుగా తురిమేసేసి అందులో కొంచెం జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, కారము, కొంచెం పసుపు యాడ్ చేసి అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి ముందుగా బాగా మిక్స్ చేశాను. బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాము కూడా వేసుకుంటే ఇక్కడ టేస్ట్ అనేది అయితే మాత్రం చాలా బాగుంటుంది. వాము లేదంటే జీలకర్ర పౌడర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో అలానే 2 కప్పుల గోధుమ పిండి కూడా యాడ్ చేసేసి క్యారెట్లో ఉన్న వాటర్ తోటి ముందు కలపడానికి ట్రై చేసిన తర్వాత కొంచెం అందులో వాటర్ తక్కువగా ఉన్నది ఆ స్టేజ్లో అయితే పెరుగు కానీ వాటర్ కానీ యాడ్ చేసేసుకొని ఇట్లా సాఫ్ట్గా పిండిలాగా చేసేసుకోవాలి. అంతే, నార్మల్గా చపాతీలాగా అయితే చేసేసుకొని 2 వైపులు కాల్చుకొని నెయ్యితో అయితే పైన కొంచెం నెయ్యి కానీ అప్లై చేసామంటే చాలా టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కాల్చుకున్నామంటే దీనిలోకి ఎలాంటి చట్నీ కానీ కెచప్ కానీ ఏం అవసరం లేదు. అవసరం లేకుండానే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అంతే, చూసారు కదండి, క్యారెట్ రెసిపీ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ.
ఇది కూడా అయితే లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి అలానే ఇంకా చెజ్వాన్ రైస్ అండి. ఇదైతే కొంచెం స్పైసీగా ఉంటుంది. దీనిలో కూడా మన క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకుంటే ఆ స్పైస్నెస్ కూడా లేకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ అలానే బీట్రూట్ ఉంది. అప్పుడు ప్రస్తుతానికి అయితే అదే చేసేసాను. లేదా క్యాబేజీ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇలా మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కడాయిలో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇవి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయినా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ పీస్ కానీ లేదా ఆ బీన్స్గా ఇట్లా ఏదైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వడం కోసం అయితే నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. సాల్ట్ కానీ లేదా పసుపు కానీ యాడ్ చేసామంటే మనకి ఏ వెజిటేబుల్ అయినా కొంచెం త్వరగా అయితే కుక్ అవుతుంది. సో ఇంక ఇట్లా వీటిని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే జస్ట్ కొంచెం రా స్మెల్ పోతే సరిపోతుంది, లేదంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ కొంచెం రా స్మెల్ అయితే ఉంటుంది కదా. కొంతమంది అయితే ఇష్టంగా తింటారు, కొంతమంది అయితే తినడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అట్లా అందుకోసం మాత్రమే. ఇంక ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అయితే చెజ్వాన్ చట్నీ అయితే యాడ్ చేసుకుంటాము. ఇవైతే వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇలా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటాము. క్యాప్సికమ్ అంతా రా స్మెల్ అయితే ఏముండదు కదా. సో అందుకోసం అని అయితే లాస్ట్లోనే అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అలానే కొంచెం చెజ్వాన్ చట్నీ యాడ్ చేసుకోవాలి. చెజ్వాన్ చట్నీ అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది. సో స్పైసీనెస్ తగ్గించుకోవడం కోసం కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో వచ్చేసి కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేశాను. లేదా మీ దగ్గర ఏమైనా సోయా సాస్ అట్లా ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవేం లేవు. సో నేను నార్మల్గానే వెనిగర్ మాత్రమే యాడ్ చేశాను. ఇంకా అలానే బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే మాత్రం హై ఫ్లేమ్లో కానీ చేసినట్టయితే మనకి ఈ స్మెల్ కానీ అయితే మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి అయితే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే స్పైసెస్ చెక్ చేసుకొని ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. ఇంక దీనిలో ఎలాంటి కారం, ఉప్పు కూడా వేయాల్సిన అవసరం అయితే రాదు. ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. దీనిలోకి వచ్చేసి అయితే నేనైతే రైతా పెట్టేశాను. ఇంకా అలానే రైతా అండ్ చెజ్వాన్ రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి మన స్ట్రీట్ స్టైల్లో చేసే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. దీనికోసం అయితే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని, దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో దీనిలో వచ్చేసి నేను అయితే ఫస్ట్ బీన్స్ కట్ చేసేసాను. ఎందుకంటే బీన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది. సో అందుకోసమని అయితే నేను ఫస్ట్ బీన్స్ వేసాను. బీన్స్ ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత అయితే క్యారెట్ యాడ్ చేశాను. ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి వాటి రెండింటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మిగతా ఆనియన్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. ఇంకా అవి కూడా కొంచెం అందులో క్యాప్సికమ్ అండ్ ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో పాటు అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇట్లా 1 కప్పు గ్రీన్ పీస్ అండ్ అలానే 1 కప్పు క్యాబేజీ కూడా అయితే యాడ్ చేశాను. క్యాబేజీ అయితే రాగా తినే వాళ్ళు అయితే లాస్ట్లోనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా ఫ్రై అయినాయి కదా. ఇంక ఈ స్టేజ్లో అయితే మనం కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి టేస్ట్ చేసామంటే మనకి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్కి కొంచెం టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. ఇంకా అలానే ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ లాస్ట్లో ఒకసారి మళ్ళీ స్పైసెస్ చెక్ చేసుకొని ఇప్పుడైతే ఉప్పు, కారము, అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇంట్రెస్ట్. సో ఇంకెట్లా ఇవన్నీ మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది కూడా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే మనకు బయట తినేదానికంటే ఇట్లా ఇంట్లో చేసుకొని చాలా టేస్టీగా అయితే తినవచ్చు. ఇంకా ఫైనల్గా ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకున్నామంటే మాత్రం ఇది కూడా ఒక లంచ్ బాక్స్ రెసిపీకి అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. మీకైతే ఎలా అనిపించిందండి ఈ వీడియో? చూసారు కదండి, ఈ వీడియోలో వచ్చేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండ్ అలానే బీట్రూట్ చపాతి, ఇంకా అలానే అయితే చెజ్వాన్ రైస్ విత్ కోల్డ్ చట్నీ, విత్ పెరుగు చట్నీ అయితే, ఇంకా అలానే వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం క్యారెట్ చపాతీ కూడా అయితే ఎలా చేసుకోవాలో ఈజీగా చూసాను కదా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.